మార్గం ఒకే ఒక మార్గం, ఒకే ఆధారము, ఒకే పరిహారము. లోకం మాయరా, పాపం వీడరా. లోకం మాయరా, పాపం వీడరా. నీ హృదయమెంత బలహీనమంత పెడదారి చూపురా. నీ హృదయమెంత బలహీనమంత పెడదారి చూపురా. పరికించి చూడుమా, ఒకే ఒక మార్గం, ఒకే ఆధారము, ఒకే పరిహారము. రక్తం చిందరా, సిలువలో చూడరా. రక్తం చిందరా, సిలువలో చూడరా. నీ పాపములకు ప్రభు యేసు రక్తం పరిహారమాయరా. నీ పాపములకు ప్రభు యేసు రక్తం పరిహారమాయరా. క్షమ భిక్ష వేడరా. ఒకే ఒక మార్గం, ఒకే ఆధారము, ఒకే పరిహారము. మరణం గెలిచెరా, మార్గం చూపెరా. మరణం గెలిచెరా, మార్గం చూపెరా. మహిళని మనిషి మహిమాత్మ నుండ ఎదలో నిలుచురా. మహిళని మనిషి మహిమాత్మ నుండ ఎదలో నిలుచురా. మదినంత నింపురా. ఒకే ఒక మార్గం, ఒకే ఆధారము, ఒకే పరిహారము. సమయము లేదురా, సత్యమే సోదరా. సమయము లేదురా, సత్యమే సోదరా. రారాజు త్వరలో రాబోవుచుండే రక్షణను కోరుమా. రారాజు త్వరలో రాబోవుచుండే పరిశుద్ధతగుమా. ప్రియమగుగా చేరుమా. ఒకే ఒక మార్గం, ఒకే పరిహారము, ఒకే ఆధారము. లేదు వేరే మార్గం, క్రీస్తు మార్గం. లేదు వేరే మార్గం, క్రీస్తు మార్గం. విడువము నీ మార్గం, ఒకే ఒక మార్గం, ఒకే ఆధారము, ఒకే పరిహారము. హల్లెలూయా. పాట పాడే పాట పాడి పాడాలా సరే కానీ సరే కానీ. సోదరి సోదరిమణులారా, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన శ్రేష్టమైన శక్తి కలిగిన యేసు ప్రభు వారి నామములో ఈ యొక్క సాయంకాలం వేళలో శుభములు మరి మీ అందరికీ ప్రభు అనుగ్రహించిన గాక. దేవుని బిడ్డలారా నేర్పుకుంటూ ఉన్నారు. అవును, యేసు ప్రభు ఎవరు? నేటికి ప్రజలకు అర్థం కాని ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. కనుక యేసు ఎవరు చెప్పడానికే మీ మధ్యకి దేవుని బిడ్డలారా మేము రావటం జరిగింది. కొద్ది నిమిషాలు మరి దేవుని మాటలు వినవలసిందిగా ప్రేమతో మీ యొక్క సమయాన్ని ఇచ్చించి మాతో సహకరించవలసిందిగా ప్రభు పేట మేము ప్రేమతో
వేడుకుంటూ ఉన్నాం. యేసు ఎవరు? బైబిల్ చెబుతుంది సర్వాధికారి అయిన దేవుడై ఉండి ఆయన స్తోత్రార్హుడు అని బైబిల్ చెబుతుంది. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. దేవుడు బిడ్డలారా, మరి యేసు ప్రభు అన్నారు, భూమి మీదను ఆకాశమందును పరలోకమందును భూమి యందును నాకు సర్వాధికారము ఇవ్వబడిందని యేసు ఇది ఉచితంగానే ఇవ్వబడుతుంది. అదితే కాకుండా ఎంతో శ్రేష్టమైన, ఎంతో ఘనమైన, ఎంతో విలువైనటువంటి ఈ యొక్క శుభవార్త అందరూ తెలుసుకోవాలని, అందరూ తెలుసుకొని విని దాన్ని గ్రహించి ఆ మార్గంలో నడిస్తే మన లోకరాజ్యం మనకి ఉచితంగానే ఇవ్వబడుతుందని యేసుక్రీస్తు గురించి మేము మీ అందరికీ ప్రకటించడానికి వచ్చి ఉన్నాం. ప్రియ దేవుని పిల్లారా, మేము మీ వద్దకు కొన్ని పుస్తకము తీసుకుని వచ్చి ఉన్నాం. అందులో మనం అబ్జర్వ్ చేస్తే ఆశ్చర్యకరమైన ప్రేమని మనకి తెలియచేయబడతా ఉంది. దేవుని యొద్దకు దారి ఎలా అని చెప్పేసి మనకు తెలియచేయబడతా ఉంది. కనుక ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలంటే మా వద్దకు వస్తే మీకు ఈ బుక్స్ మేము ఉచితంగానే ఇస్తాము. కనుక ఇందులో మనకి ఏం తెలియబడుతుందంటే ఆశ్చర్యకరమైన ప్రేమ. అంటే ప్రేమ మనకి రకరకాలుగా కనిపిస్తా ఉన్నాయి. వాటిలో చూస్తే ఆశ్చర్యకరమైన ప్రేమ ఎలా చెప్తా ఉన్నారంటే మనం దీనికి చాలా జాగ్రత్తగా గమనిస్తా ఉంటే ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే ఉన్నాడు, ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి ఇద్దరు కుమారులు కనిపిస్తా ఉన్నారు. వారిలో ఒక కుమారుడు తన తండ్రికి సంబంధించినటువంటి ఆస్తి అంతట్లో తన భాగం తనకి ఇవ్వమని తీసుకుని వేరే ప్లేసెస్కి వెళ్ళిపోయాడు. దానివల్ల తనకి ఏం చేశాడంటే చాలా వ్యాపారం చేశాడు. ఆ వ్యాపారం వల్ల చాలా ఫ్రెండ్స్ వచ్చారు. ఆ ఫ్రెండ్స్ తో పాటు తిరిగి చాలా విధాలుగా దాని ఆస్తి మొత్తాన్ని వేపరిచాడు. అంటే దాని మొత్తాన్ని చాలా చక్కగా వినియోగించుకోవాల్సిన ఆ సహ కుమారుడు ఆ ఆస్తి మొత్తాన్ని వేస్ట్ గా తాగుడికి, వ్యసనాలకి, తిండికి ఉపయోగించి ఆ ఆస్తి మొత్తం పోగొట్టుకున్నాడు. చివరికి తన కష్టకి ఎలా వచ్చింది అంటే ఆ ఏమి తినడానికి కూడా తిండి లేక పస్తులుంటూ ఏదో పని చేసుకుందామన్న పని దొరక్క చాలా దీన స్థితిలోకి వెళ్ళిపోయాడు. అయితే తన తండ్రి యొక్క అనేక వ్యక్తులకి సహాయం ఉందని, ఆశ్రయంగా ఉన్నారని చెప్పేసి గమనించిన కుమారుడు తన యొద్దకు తండ్రి యొద్దకు వస్తే పరివాడిగానే ఉంచుతారేమో అని చెప్పేసి ఆ వ్యక్తి వచ్చినాడు. అయితే ఎప్పుడైతే తన కుమారుడు ఎక్కడ వెళ్ళాడో అని ఎదురు చూస్తున్న తండ్రి కుమారుని చూచి చక్కగా పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ కుమారుడిని ముద్దు పెట్టుకొని ప్రేమించి ఆ కుమారుడి పైన ప్రేమ చూపించి తన కుమారుడు ఉన్నటువంటి ఆ స్థితిలో ఆ ఉన్నటువంటి పాత బట్టలన్నిటి తీసివేసి మంచి వస్త్రాలు ఇచ్చి కుమారుణ్ణి హత్తుకున్నాడు. అయితే ప్రియ దేవుని పిల్లారా, మనకు చూస్తూ ఉంటే ఈ లోకంలో దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించి ఉన్నాడంటే సర్వ ఆదాము దేవుడి సన్నిధి నుండి త్రోయబడ్డాడు. ఆనాడు నుంచి దేవుడిని ఎదుగుతున్నాడు. దేవుడెక్కడా, 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 దేవుడెక్కడా అని వెతుకుతూ ఉన్నారు. ప్రియమైన వారరా, దేవుని వాక్యం తెలియజేస్తుంది, మనుష్యుడు ధర్మ కార్యాల వల్ల, తీర్థయాత్ర వల్ల మోక్షాని కోసం ఎదుగుతూ ఉన్నాడు. మంచి కార్యాలు చేస్తున్నాడు. ఇవన్నీ చేయటం మంచిదే. అన్నం లేని వారికి అన్నం పెట్టడం, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వటం మంచిదే. ఆపదలో ఆదుకోవటం మంచిదే. కానీ నరుని నీతి దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు. అయితే తప్పిపోయిన మానవుణ్ణి, పాపములో పడి ఉన్న మానవుని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు కన్య మరియ గర్భము ద్వారా జన్మించారు. ప్రేమైన వాళ్ళరా, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇదిగో పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారులారా రండి, నేను మీకు నిత్య జీవం ఇస్తానని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునికిని నరునికిని మధ్యవర్తి ఒక్కడే, ప్రభు అయిన యేసు
క్రీస్తు ప్రభువారు మానవ జాతికి పాపము నుండి విమోచన కేవలం ప్రభు అయిన యేసు క్రీస్తు నామము ద్వారానే కలుగుతుంది. ఏ నామములో రక్షణ లేదు, కేవలం యేసు క్రీస్తు నామమున మాత్రమే రక్షణ అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఎవరైనా పాపములో ఉంటే, పాపము చేత బంధింపబడి ఉంటే వారి పాపము నుండి విడిపించి వారిని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన శిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు.